పాపములను పరిహరించే పావనమూర్తి ప్రభు యేసు. పాపములను పరిహరించే పావనమూర్తి ప్రభు యేసు. పాపము ఎంచక ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని మాట ఆశ్చర్యమైనది, గొప్పది. దేవుడు తన ప్రజలందు తను ఉంచిన కటాక్షము లేక తనక దయ. గ్రంథము 36:15 మనం చూస్తున్నప్పుడు, యెహోవా తన జనులందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతలను వర్తమానం పంపుచూ వచ్చాను. వారి యొద్దకు తన వర్తమానం పంపుచూ వచ్చాను. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు తన ప్రజలందు తను ఉంచిన కటాక్షము లేక దయ, తన ప్రజలపై తన ప్రత్యేకమైన విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుడు తన ప్రజలను ప్రేమించిన వాడు, కనికరించిన వాడు. కానీ ఇక్కడ విషయం ఉన్నది, దేవుడు తన ప్రజల వల్ల తన చూపుతున్న ప్రేమను స్వీకరించిన వారు అంగీకరించిన ప్రతి వారి వల్ల కూడా తన కటాక్షం నిలిపినవాడు. అంగీకరింపకుండా ఉండేవారు దూతలను పంపునంటే, ఇప్పుడు పరిశుద్ధ వాక్యం మనం వింటున్నాం. మంచములో పండుకొని వారు, లేక బలహీనైన వారు, ఆయా పరిస్థితుల్లో కృంగిపోతున్న వారు, లేక అలిసిపోతున్న వారు, ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే, దేవుడు తన పరిశుద్ధ నామమును బట్టి, ఎందుకంటే వారి పితరుల దేవుడు యెహోవా తన జనుని యందును తన నివాస స్థలమందును కటాక్షం గల, ఈ మాట ముఖ్యమైనది, మన నివాస స్థలముల మీద ఆయన కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతలు పంపాను. అంటే దేవుని యొక్క దూతలను పంపుచూ వచ్చినవాడు, వర్తమానం పంపినవాడు. ఇప్పుడు వర్తమానం మనం వింటున్నాం అంటే దేవుని వాక్యము మనం వింటున్నాం, దేవుడు పంపించినాక వర్తమానం. దీన్ని లక్ష్య పెట్టేవారు, లక్ష్య పెట్టని వారు, దేవుని మాట వినక వెగతాళి చేసిన వారు ఉన్నారు, కానీ విన్నవారు ఉన్నారు. వారు దేవుని దూతలను వెగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తునీకరించి అన్నారు. ఆ విషయం పక్కన పెడదాం. ఒకవేళ తునీకరించడం వల్ల జరిగే నష్టం ఏంటో మీరు చదువుకోవచ్చు. కానీ లక్ష్య పెట్టిన దేవుని వైపు తిరిగిన వారికి జరిగే మేలేంటో మనం చూడాలి. ఎవరైతే దేవుడు లక్ష్య పెట్టాడు కనుక ఆయన తట్టు తిన్నప్పుడు మన బాధ ఎందు, మన కష్టం అందు, మన విరుకు ఎందు, మన ఇబ్బంది అందు, లేక కొంతమంది కొన్ని విషయాలను అడుగుతుంటారు. వారికి ఎగ్జామ్ టైంలో కానీ, లేక కొన్ని విషయాలు బట్టి కానీ, ఒక ఆర్థిక విధానాలు బట్టి, ఇదంతా కామన్గా మానవులకు కలుగుతున్నాక వ్యక్తిగతమైన కొన్ని విషయాలు. కొందరు అన్నీ ఉంటాయి, కానీ వారి కుమారులు కుమార్తెలు కొన్ని విషయాలు వారు చేసే చెడ్డ కార్యాలు బట్టి, కొందరికి ధనం ఎక్కువ అవటం వలన, కొందరు స్వేచ్ఛ అవటం వలన వచ్చిన స్థితులు మర్చిపోయారు కొందరు ఉంటారు. కొందరు యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు. ఇక చెప్పాలంటే మరి భర్తలు కూడా చాలామంది కూడా, అంటే పురుషులు కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోయేవారు ఉంటుంటారు. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. దయచేసి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము తప్పక దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. అంటే దేవుడు మన యందు లక్ష్యం ఉంచాడు కనుక ఈ విషయంలో ప్రియమైన దేవుళ్ళారా కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ చాలా, ప్రతి మనిషి కూడా అన్ని సమృద్ధి అని కాదు. చెప్పాలంటే మన ఫెలోషిప్లో కూడా చూస్తే చాలామంది నిరుపేదలు ఉన్నారు. అనేక విషయాల్లో చాలా దేవుడు కొందరు ఇప్పుడు వరకే చాలా ఆశ్రయించిన వాడు. దేవుని మాట ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే, దేవుని మాటను ఎగతాళి చేసిన వారు ఇప్పుడు నేనున్నాను. దేవుని ఆత్మ వర్తమానం చెప్పినప్పుడు కొందరు అంగీకరిస్తారు. అందుకే 100కి 100 వాళ్ళు మేలు పొందుతూ ఉంటారు.
వాళ్ళు ఇచ్చే సాక్ష్యం మనం వింటుంటాం, వాళ్ళు ఇస్తున్న సాక్ష్యాలు ఎందరో వింటాం. లక్ష్య పెట్టిన దాన్ని ఎగతాళి చేస్తూ అంటే ఆజ్ఞ కై కొనకుండా వారికి ఇష్టం మాకు తెలుసులేని వాళ్ళు కొంతమంది ప్రభు సన్నిధిలో అనుసరింపకుండా, ప్రభు దగ్గర కొంచెం మోకరించకుండా, ప్రభు దగ్గర మొరపెట్టకుండా, లేక ఈ మాటను లైట్గా తీసుకొని వారి ఉద్దేశం పక్కను వారు ఇంకా 4 కల్పించుకొని ఎతట వాళ్ళ దగ్గర హేళన చేసేవాళ్ళు ఉన్నారు. నా జీవితంలో నేను చూశాను, హేళన చేసిన కొన్ని కుటుంబాలు చూశాను, నేను ఇప్పటికీ చూస్తున్నాను. ప్రేమ బిడ్డలారా, ఏదైనా సరే దేవుని మాట మనం అంగీకరించాల్సిన బాధ్యత మనకున్నది. ఎవరిని కూడా దేవుడు త్రోసివేసేవాడు కాదు, ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. కానీ మనం వినటం వల్ల జరిగేది చాలా మేలుకరమైంది అంటున్నాం. అందుకే ప్రభు సన్నిధిలో న్యాయాధిపతుల గ్రంథం చూస్తున్న 2 అధ్యాయంలో 18 చూస్తే ఒక మాట చెప్తున్నాడు. తమ శత్రువులు తమను బాధింపక వారిని విడిచిన నిట్టూర్పులో యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాను. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగాక. కనుక నేడు నిన్ను నన్ను మనల్ని రక్షించుటకు యేసయ్య ఉన్నాడు. నేడు మన వెళ్ళ తను చూపుతున్న ప్రేమ గొప్పది, నేడు మన ఎందు ఉంచిన కటాక్షం గొప్పది. అందుకనే మొరపెట్టగా వారి నిట్టూర్పులు ఉన్నవాడు. ఏ కుటుంబం అయితే మొరపెడుతుందో, ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే ప్రభువుని మాట విన్నారో, న్యాయాధిపతులు అంటే మనకు న్యాయం చుట్టూ నియమించేవాడు. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభు అంటే మనకు న్యాయం చేసేవాడు, శత్రుల చేతులు మరి విడిపించేవాడు, అపవాది చేతు నుంచి మరి విడిపించేవాడు, దుష్టుల చేతు నుంచి మరి విడిపించేవాడు. ఎందుకంటే బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది, ఈ పరిశుద్ధ వాక్యంలో అనుసరించిన వారు, లక్ష్య పెట్టిన వారిని ఆయన ఎప్పుడు కూడా లక్ష్య పెట్టేవాడే, వారిపై తన కృపను ఉంచేవాడు. ఎందుకంటే ఆయన ఎవరైతే ఆయన మాటకు లోపడుతున్నారో వారిని ఎప్పుడు త్రోసివేసేవాడు కాడు. అందుకే ప్రభు మాటను బట్టి, ప్రభు వాక్యను బట్టి, పరిశుద్ధ దేవుని యొక్క నామాన్ని బట్టి చూస్తున్నప్పుడు దేవుడు వారి మీదగా ఆదరించుకును, ఆశ్రయించుకును. అందుకే త్రోసివేటకు ఇష్టపడేవాడు కాదు. మనిషి నిర్లక్ష్యం కలిగినను దేవుడు ఎప్పుడు కూడా నెట్టివేసేవాడు కాదు. కీర్తన గ్రంథం 78:38 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. అయితే ఆయన వాత్సల్య సంపన్నుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను రేపుకు ఏమాత్రం రేపుగా పలుమార్లు కోపం అనుచుకున్న యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఈరోజు నీ కుటుంబంలో ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు దేవుని విసిగించుంటారు. పలుమార్లు మీరు కోపం రేపుకున్నారు, పలుమార్లు మీకు ఇష్టం వచ్చిన మాట్లాడుకున్నారు, పలుమార్లు ప్రభుకి విరోధంగా ప్రవర్తించినారు, పలుమార్లు ప్రభు ఆత్మకి విరోధంగా మాట్లాడినారు, పలుమార్లు పూర్ణ స్థలానికి పోయినారు, పలుమార్లు చూడరాని విషయాలు చూసినారు, పలుమార్లు వినరాని విషయాలు విన్నారు, పలుమార్లు నీకు ఇష్టం వచ్చినాక సంభాషణలతో ప్రభుని విసిగించి, కానీ ఆయన వాత్సల్య సంపూర్ణుడు అంటే ప్రేమ గలవాడు. యేసయ్య ఎవరు? ప్రేమ గలవాడు. గనక వారి నిర్మూలన చేయక, ఏం చేయక? నిర్మూలన చేయక దేవుని యొక్క పరిశుద్ధ వారిని కటాక్షించిన వాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కృపలో వారి వెళ్ళ తన కనిక నుంచి కరుణించినవాడు. అందుకనే ఏ విధంగా కరుణించినవాడంటే 103, 13, 14 చెప్తాడు దేవుని ఆకలి చూస్తే, తండ్రి తన కుమారుని వెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి గలవారి ఎడల జాలిపడను. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను త్రోసివేశాడు, నాకు అందుకే ఈ రోగం ఎక్కువైంది, అందుకే నాకు నెమ్మది లేదు, అందుకే నాకు సమాధానం లేదు, లేక అందుకే ఈ వ్యాధి ఎక్కువైపోయింది, లేక నా కుటుంబంలో దేవుడు నన్ను విడిచిపెట్టావు, అదెంత మాత్రం మనం తలపెట్టుకునేది కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, నీవు విడిచిపెట్టావు కానీ ఆయన విడిచిపెట్టలేదు. వాత్సల్యత గలవాడు. ఎందుకంటే ఏమన్నాడంటే, ఒకన తండ్రి తన కుమారులు ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా కటాక్షిస్తున్నాడో, తన యందు భయము భక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో వారి యందు జాలిపడును. వాక్యం వింటున్నావా ప్రియమైన తల్లులారా?
చాలామంది జీవితంలో మూర్ఖంగా మాట్లాడుకుంటుంటాం, బాధతో కష్టముతో తిరస్కరించి మాట్లాడుతుంటాం. దేవుడు మనం చూస్తున్నారు. నీ యందు జాలిపడు. ఏ వ్యాధితో బాధపడుతున్నావు, లేక ఏ సమస్యతో బాధపడుతున్నావు? భర్తను బట్టి బాధపడుతున్నావా? భార్యను బట్టి బాధపడుతున్నావా? పిల్లలను బట్టి బాధపడుతున్నావా? నీ పిల్లలకి కావచ్చిన ఉద్యోగరీతి రాక బాధపడుతున్నావా? నీ సంతానానికి రక్షణ లేదు, ఒకప్పుడు నీకు లేదు, నిన్ను బట్టి వారు చెడిపోయినారు. ఇప్పుడు నిన్ను బట్టి వారు రక్షణ రావంటే వారి దగ్గర నువ్వు బాధపడాలి కదా, దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి కదా, దేవుని తట్టు తిరగాలి కదా, దేవుని మాటకు లోబడాలి కదా, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి కదా. దేవుని మాట అందు నీవు ఎంతవరకు నీ విశ్వాసం అంటే నువ్వు పోరాడగలుగుతున్నావు? కొంతమంది పోరాటకి శరీరం సహకరించదు, కొంతమంది పోరాటకు వారి శరీరం ఇప్పుడు సహకరించదు. శరీరం సహకరించినంత వరకు లోకముతోనే బ్రతికావు. శరీరం సహకరించినంత లోకంలో పరుగులెత్తి ఆ శరీరమును దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూర్చుకుంటూ, లేక దాని కోరికలు తీర్చి, దాని ఉద్దేశం నెరవేర్చి, దాని మాతానికి అనుకూలమైన సమకూర్చి సిద్ధపరిచి ఇప్పుడు ఆ శరీరం క్షీణించుతున్నది. మరి ఈ ఆత్మ పరిస్థితి ఏంటి? కానీ ఆత్మ ఎప్పుడు బలహీనమేది కాదు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు మహిమ కలుగాక. కనీసం నీ శరీరం సహకరించకపోయినా నీ ఆత్మ మూలుగులతో దేవుని అడగలుగుతున్నావా? అడిగితే వాత్సల్యత గలవాడు వ్యాధి తీసివేస్తాడు, బాధను తీసివేస్తాడు, రక్త సంబంధ రక్షణ ఇస్తాడు, బంధుమిత్రుల రక్షణ తెచ్చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయా పరిస్థితిని బట్టి మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదము కలగజేసేవాడు. అందుకని నేను చాలామంది చూస్తున్నాను. ఒకప్పుడు మేము సువార్తలు పాటించినప్పుడు చేసినప్పుడు ఉన్నవారు సరి తర్వాత కొందరు నేను ప్రార్థించిన బ్రతికిన వారు కొంతమంది ఈరోజు కూడా కొందరు చూశాను నేను. వారి పరిస్థితులు వారు చెప్తున్న విషయాలు చూస్తున్నాను. వారిని దేవుడు ఏ విధంగా బ్రతికించాడే విషయం నాతో చెప్తున్నారు. ఆ రోజు నేను పోయినప్పుడు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు బ్రతికని చెప్తున్నాను. కానీ బ్రతికించిన దేవునికి నీ శరీరముతోను నీ ఆత్మతో నీ మనసు ఎంతవరకు నువ్వు అనేకుల కోసం మొరపెట్టగలుగుతున్నావు? మంచిది. మొరపెట్టలేకపోతున్నావు. కనీసం నీ ఆత్మ రక్షణ కోసమన్నా భయం కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? యథార్థత కలిగి ఉన్నావా? సత్యమును కలిగి ఉన్నావా? నీతి క్రియలు కలిగి ఉన్నావా? నీతిని అనుసరిస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే నేను విడిచిపెట్టి కాదు. కొందరు జీవితంలో మనం చూస్తుంటాను. దేవుని అక్క నాన్న బిడ్డలారా, ప్రభు యొక్క నామను బట్టి కొందరు నాతో మాట్లాడే మాటలు నేను ఈ సేవకు యోగ్యుని కాను అన్న వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు చూస్తుంటే కొన్ని సంభాషణ చూస్తుంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి అయినా సరే వాడి జీవితాన్ని మార్చుకుంటే దేవుడు కనికరించేవాడు. ఈరోజు దేవుడు చెప్తున్న అంటే వారు తిరుగుబాటు చేసి హేళన చేసినారు కనుక వాళ్ళ సంగతి దేవుడు చూసుకున్నాడు. ఈరోజు మనం ఆ స్థితిలో ఉండొద్దు, కటాక్షం పొందుదాం. నీ కుటుంబం మీద ఆయన వాక్యం ఎంత చక్కగా జరుగుతుందంటే, నివాస స్థలం యందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. ఈరోజు నీ ఇంట్లోకి ఏమొస్తుంది? వర్తమానం వినపడుతుంది. ఈరోజు నువ్వు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, నిన్ను బ్రతికించిన విషయం గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ చాలామంది ఇప్పుడు ఈ స్వరం వింటున్నారు. ప్రభుని అంగీకరించిన వారు వింటున్నారు, ప్రభుని అంగీకరించిన వారు వింటున్నారు. ప్రభు కార్యము చేర్చబడి నమ్ముతున్నారు, కానీ వారి కార్యములపై వారిపై వారు ఆధారపడుతున్న వారు ఉన్నారు. కానీ మనం తెలిసిన మనము ఈ వాత్సల్యత గల దేవుని యందు మనం ఎందుకంటే ఈ ప్రేమ గల దేవుని యందు మనం నమ్మకుంచినప్పుడు ఒకడు తన కుమారుని వల్ల జాలిపడినట్టు తన బైబిల్లో జాలిపడను 19వ వచనంలో ఒక మాట చెప్తారు అక్కడ. మనం నిర్ణయింపబడిన రీతి నీవు ఏమై ఉన్నావో, నీ కుటుంబం ఏమై ఉన్నదో, నీ జీవితం ఏమైందో, నీ గుణం ఏమైందో, నీ లక్షణం ఏమైనదో, నీ యొక్క నడకలేమనియో, నీ పడకలేమనియో, నీ నడకలో ఉన్న లోపమేమున్నదో, నీ ఉద్దేశంలో ఉన్న ఆశయం ఉన్నదో అన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకనే అక్కడ ఏమన్నాడు, మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేసేవాడు ఆయన? మట్టివారమే. ఇప్పుడు
ఒక రాతి బిందెతోనో ఇంకా బిందెతోనో ఇంకేదైతోనో దాంతో నీళ్ళు తీసుకొస్తే ఏం చేస్తారు? తక్కనంటే బలంగా దింపాడు పెడతారు. ఏం అంటే భయపడకుండా దింపెడతారు. ఒక మట్టి కుండతో తీసుకొస్తే ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా చూస్తారు. మన ప్రభు కూడా తన యందు భయభక్తులు ఎవరైనా మన నింపిపడిన రీతి ఆయన తెలుసు కనుక మనం మట్టి కుండ లాంటి వారమని ఆయనకు తెలుసు. కొందరు మట్టి కుండ లాంటి వారు. ఈ మట్టి కుండ లాంటి వారు కనుక తను ఎక్కడ పగిలిపోయి ఎక్కడ అయిపోతారన్న సంగతి కొందరు ఆలోచిస్తుంటారు. దేవునిక అంటే దేవుడు తెలుసు కనుక నీ విషయం దేవుడు తెలుసు. అందుకే నీ కుటుంబం మీద అంటే నీ నివాసాల మీద లక్ష్యం ఇచ్చాడనే విషయం మర్చిపోబోకు. కటాక్షం అంటే దయ చూపుతున్నాడు, నీకు సహాయం చేయడానికి దయ చూపుతున్నాడు. ఆలోచించు. ఈ టైం వాక్యం అన్నప్పుడు నీ ఇంట్లో ఉన్న విషయంలో విడుదల కావటం కోసం దయ చూపుతున్న దేవునిది మనసు పెట్టు. కొందరు కన్నీటితో ఎదురు చూస్తుంటారు. మన ప్రభా నీ దయ నా ఇంటి మీద ఉంటేనే నా ఇంటికి మార్పు వస్తుందని ఏడుస్తుంటారు. కొందరు దాన్ని విన్నట్టు నటన చేస్తున్నారు. యవనస్తులారా, చాలామంది యవనస్తులు నీ తల్లిదండ్రులు వృద్ధులైనారు, లేక నీ తల్లిదండ్రులు పనిచేయలేని స్థితిలో ఉన్నారు, నీ తల్లిదండ్రులు బలహీనలై ఉన్నారు. ఇప్పుడు నీవు దేవుని యొక్క నామను బట్టి దేవునితో నీ మూలుగు నిలబడినప్పుడు రక్షణ కలుగుతుంది. మట్టి కుండ వంటి వారం మనం, మట్టితో చేయబడిన వారు కనుక దేవుని యొక్క నామను బట్టి వాక్యాన్ని గ్రహించాలి. చూడండి, అందుకనే కొందరు ఒట్టిగానే కుండ పగిలిపెట్టడం వెళ్ళిపోతారు. ఎన్నో మేలు పొందుతారు, ఎన్నో విషయాలు చూస్తారు, అనేక విషయాలు పొందుతారు. ఏదో ఒక చిన్న మాట కాగానే అందుకే నేను రాను లేకపోతే విధి అదేం చెప్తుంటారు. దానివల్ల నష్టము నీకు జరుగుతుంది, కానీ దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. అయ్యో నా ప్రజ ఎవ్వరు నశించడం దేవునికి ఇష్టమైనది కాదు. ఈ లోకములో క్రీస్తు నామము తప్ప మరొక నామమున మనిషికి రక్షణ లేదు కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి నిమిషం మన కొరకు తన ఆత్మ విజ్ఞాపన చేస్తామన్నది. నీవు ఆలోచించాలి. ఒక వ్యక్తితో నువ్వేం మాట్లాడుతున్నావు, ఒక విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నావు, ఒక శావకుడు కావచ్చు, శాకురాలు కావచ్చు, లేక ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటున్నారు, ఎవరే విధంగా వారికి ఆ ప్రవర్తన కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అందుకనే 14వ విషయం చెప్తున్నా అక్కడ క్లియర్గా. ప్రభు యొక్క నామాన్ని బట్టి చూస్తున్నప్పుడు మనము నిలిపిబడిన రీతి ఆయనకు తెలిసి ఉంది. మనం మట్టి వరమని ఆయన జ్ఞాపకం చేసుకునిస్తున్నాడు. అందుకే తొందరపడి ఎప్పుడు ఆయన నిన్ను త్రోసి వేసేవాడు కాదు. పలుమార్లు నువ్వు తప్పు చేసినప్పటికీ ఆయన వాక్యాలతో చూపిస్తున్నాడు అని తరచుగా నువ్వు తప్పు చేస్తూ దేవుని ప్రేమను పోగొట్టుకోవడం దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి ఇష్టమైంది కాదు. ఆలోచించాలి. దేవునికి ఇష్టమైంది మనం చేయాలి. దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేయాలి. దేవుని యొక్క మాటకు లోపడినప్పుడు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన శ్రమ కాలంలో మనకు తోడే ఉండేవాడు, మన కష్టకాలంలో మన కరుణించేవాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నప్పుడు 35లో 3వ వచనం కూడా మాట చెప్పాడు. దేవుని ఆత్మలో చూస్తే దేవుని పెట్టారు, నీ దేవుని యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుని యెహోవా. ఇక్కడ దేవుని మాట, దేవుడు మన శ్రమలోంచి విడిపించేవాడు. ఏం చేసేవాడు ఆయన? శ్రమలో నుండి నీకు శ్రమ వచ్చింది, ఆ శ్రమ నుంచి విడిపించడానికైనా సమర్థుడు. అందుకే నీ మీద లక్ష్యం ఉంచుతున్నవాడు. ఏమిస్తున్నవాడు ఆయన? 2వ రాజుల 13:23 చెప్తాడు, యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి, మంచిది, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నిబంధన బట్టి వారి యందు లక్ష్యం ఉంచాను కనుక వారి ఈరోజు మన యందు ఉంచినవాడు, మన మీద ఉంచినవాడు. అందుకనే లక్ష్యం ఉంచిన దేవుని తట్టు మనం చూస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధుని మాటపై మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడి నిజంగా మనల్ని ఆశ్రయించేవాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ వాక్యం అన్న వాళ్ళారా, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు, నీ కుటుంబంలో మేలు చెట్టుకు వచ్చిన వాడు, ఆయన కటాక్షం ఉంచిన వాడు కనుక దేవుడు నా వెడల ఏ కనికరం లేదు అనుకోవద్దు. దేవుడు యందు లక్ష్యం ఉంచాడు కనుక నువ్వు ఆయన తట్టు చూడాలి. ఇక 2 విషయాలు ఉన్నాయి. ఎగతాళి చేసినట్టు నీ ప్రవర్తన ఆజ్ఞకు లోబడకుండా నీకు ఇష్టమట్టుంటే అది శాశ్వతంగా కాదు. చాలామంది మోసము, అక్రమం, చాలా దుర్నీతి క్రియలు,
దేవునితో ఉన్నామని చెప్పి వారు చేస్తున్న ఎన్నో అక్రమైన విషయాలు మనం చూస్తుంటాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేమించి కనుకరించి మనల్ని ఆశీర్వదిస్తున్నవాడు. నేను ప్రేమిస్తాడు. ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడే నీ వ్యాధి పోతుంది, ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడే నీ కోరిక తీరుస్తుంది, ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడే నీకు ఉద్యోగం దొరుకుతుంది, ఆయన మీద నీకు లక్ష్యం ఉంచినప్పుడే నీ దరిద్రత తొలగిపోతుంది. ఇవి చెప్పాలంటే ఆయా విషయాల బట్టి మనము దేవునితో సహవాసం కలిగి ఉంటుంటాం. అందుకే మనము లోకమనే ఈ అంధకార క్రియలకు మనం ఏమాత్రం ఏకీభవించము. మనుషుడు తప్పకుండా దేవుని ఉద్దేశం నెరవేర్చడం కోసం, ప్రభు యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసం ఆశపడుతుంటారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావో, నీ కుటుంబం ఏ గుంపులో ఉన్నదో ఆలోచించుని. లక్ష్యం ఇచ్చే వరకు ఉన్నా, ఆయనైతే లక్ష్యం ఇచ్చాడు, హేళన చేసే వరకు ఉన్నవా, ఆయన మాటకు లోబడే వరకు ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలి. తన మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు, ఎందుకంటే ప్రభు నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. క్రీస్తు నామను బట్టి మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధుడు తన కృపలో కీర్తన గ్రంథంలో చూస్తే తన 86వ అధ్యాయంలో చూస్తే 17వ వచనం మాట చెప్పాడు, యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనమాలు నాకు కనపరచుము. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక. 15 వచనం, ప్రభువా నీవు దయాదక్షిణ కళాదేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో ఏమైండు ఆయన? ఫస్ట్ ఏమైండు ఆయన? దయాదాక్షిణము గలవాడు. రెండో విషయం అంటుండే ఆయన దీర్ఘశాంతుడు, శాంతము కలిగిన వాడు. శాంతము కలిగిన వాడు ఆయన. ఆయన శాంతం లేకపోతే మన ప్రవర్తన, మన విషయం చూడండి. నీ కుమారుడు చిన్న కుమారుడు కావచ్చు, ఒక గ్లాసు నువ్వు అక్కడ పెడితే అది తీసుకొని కొడుతూ ఉంటే, నువ్వు చేసుకున్న పనికి అడ్డం వస్తుంటే, ఒకసారి చూస్తావు, రెండుసార్లు చూస్తావు, మూడోసారి ఒక దెబ్బ కొట్టి ఏం చేస్తావు? ఆ గ్లాస్ ఇది ఎక్కడో పెట్టేస్తాం. అవునా కాదంటారా? ఆలోచించండి. అదేవిధంగా మరి మనం ఎన్నోసార్లు అయితే దేవుని విసిగిస్తున్నాం, కానీ ఆయన ఏం చూస్తున్నాడు? ఆయన శాంతం వహించి ఉన్నాడు. శాంతం వహించి ఉన్నాడు. నీ కోపంతో పెద్ద పెద్ద బూతులు మాట్లాడతావు, అదే బైబిల్ చదువుతావు, అదే విషయాలు మాట్లాడుతుంటావు, అదే ప్రార్థనతో పెద్ద పెద్ద బూతులు మాట్లాడుతుంటావు. కానీ ఆయన సహిస్తున్నాడు కదా. ఇప్పటికైనా అడుగుతున్నాడు ఆయన శాంతం గలవాడు. 2 3 విషయం కృపా సత్యముల గలవాడు. ఏ దేవుడైనా కృపా సత్యములు గలవాడు కనుక ఇలాపు వాక్యములు చూస్తున్నప్పుడు 3:22 చెప్తున్నాడు, ఆయన కృపా సత్యములు గలవాడు గనక మన యందు ఆయన చూపుతున్న ఒక గొప్ప యెహోవా కృప గలవాడు. ఆయన వాత్సల్యత ఏమైనది? ఆయన వాత్సల్యత వెడతగక నిలిచినది గనక మనం నిర్మూలము కాకున్నాము. ఏమై ఉన్నాము? యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. మన దేవుడైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగునుగాక. ఆయన వాత్సల్యత గలవాడు గనక చాలామంది ప్రభుకి విరోధంగా మాట్లాడుతున్న మాటలు ఆయన చూస్తున్నాడు. మీరు పిల్లలతో, నీ తల్లి బిడ్డలు మీరు మాట్లాడుకున్న మాటలు తెలుసు, భార్య భర్తలు మాట్లాడుకున్న మాటలు తెలుసు, వెతటి వారి గురించి మీరు చేస్తున్న సంభాషణ అయినా తెలుసు, పొరుగు వారిని ఏ విధంగా మీరు మాట్లాడుతున్నా తెలుసు, సమయవత నీ గృహంలో ఉన్న వారిని లేక నీ భర్తనే లేక నీ భార్యనే ఎందుకు మాట్లాడో తెలుసు. అందుకైనా మనం ఆ స్థితి నిర్మిపడి రీతి ఆయన తెలుసు అన్నాడు. ఇవన్నీ కూడా దేవునికి విరోధంగా మనం చేసే ప్రతి ఒక్కటి తెలుసు కావచ్చు. మనసులు నువ్వు మెప్పించవచ్చు, లేక నువ్వు గొప్పవాడివో భక్తుడివో అనుకోవచ్చు. కానీ దీని బట్టి ఒక విషయాన్ని మర్చిపోకుండా ప్రతి కుటుంబం కూడా ఈ అంత్యకాల దినములో ఉన్నాం. ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి. అనేక రీతిలో ఆయన చదివించిన ప్రతి మాట కూడా నెరవేరుకుంటూ వస్తుంది. దేశములో, లోకములో నానా విధముల విషయంలో మనుషుల యొక్క సంభాషణ, ఈ లోకంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నములు, పరిపాలకులు దేవుని మనిషిని విషయం కూడా దేవుడికి తెలుసు. అక్రమం అనేది విస్తరిస్తున్న సంగతి కూడా దేవుడికి తెలుసు. కానీ ఆయన ఓపికతో చూస్తున్నాడు. ఎవరు తన తట్టు చూస్తారో, ఎవరు తన కొరకు ఎదురు చూస్తారో. ఆనాడు సొదొమును నాశనం చేసినప్పుడు కనుక అబ్రహాము బ్రతిమలాడినట్లుగా ఈనాడు యేసయ్య
తన వారి కోసం విజ్ఞాపన చేస్తూ ఎదురు చూస్తున్నాడు కనుక ఈ లోకం నుంచి దేవుడు తప్పిస్తూ వస్తున్నాడు. ఆలోచించండి. అవును, లోకంలో ఒక మనిషి ధనంపై ఉన్న ఆశ దేవుని రాజ్యంపై ఉండదు, దేవుని రాజ్యంపై ఉన్న వారికి ధనంపై ఉండదు. అంటే లోక విషయంలో వారు వేరు చేయబడి ఉంటారు. ఈరోజు నీ కుటుంబ విషయాన్ని గ్రహించి ఆయన వాక్యలు తగలవాడు కనుక నిర్మలం కాకుండా ఉన్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఓ సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపయు ప్రేమ కరుణ కటాక్షను బట్టి మీ దయా కనుగొర ప్రభ మీరు మమ్మల్ని ప్రేమించి మా కనుక గొప్ప కృపకే వందనాలు. వారి వారి నివాసాల మీద నీ కటాక్షించావు కదా, లక్ష్యం ఉంచిన దేవుడు కదా, ఇడిపించడానికి ఇష్టపడే దేవుడు కదా, స్వాత నుంచి తప్పించడానికి ఇష్టపడే దేవుడు కదా, ఆశీర్వదకు ఇష్టపడే దేవుడు కదా, నాయన ప్రతి దుష్టి నుంచి తప్పించడానికి ఇష్టపడే దేవుడు కనుక ఆ సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్న కృప తెచ్చండి. శోధన సహించుటకును శోధన తప్పించుకుటకు జ్ఞానం ఇచ్చే దేవుడిది. అట్టి కృప ప్రతి వారికి తెచ్చండి. అది గ్రహింపుగా ఆ సమయంలో ప్రభు కొందరు దుష్టులు ఆవరించి వారు దుష్టక్రియలు లోక సంబంధ విషయాలు వారు ప్రోత్సహించి నీ ఆత్మకు విరోధంగా చేసి జీవితంలో నీ ఆత్మను కోల్పోయి కుంగిపోయిన వారు ఎందరో ఉన్నారు నాయన. అట్టి జీవితాల నుంచి ఈరోజు విడిపింపట కూడా దయచేతండి. నీ కటాక్షం దయచే నాయన, నీ కృపల సన్నిధిని దయచేతండి. మనసులో మమ్మల్ని మెచ్చుకోవటం కాదు కానీ నీ ఆత్మ నాయన మెచ్చుకున్నప్పుడు దొరికే ప్రతిఫలం గొప్పది కదా. అట్టి కృప ప్రతి నివాసం మీద దయచేయండి, ప్రతి కుటుంబానికి దయచేయండి, ప్రతి మనిషిపై నీ కనికరం దయచేయండి. ఎవరు అడుగుతున్నారో బాధతో ఉన్నారా, వ్యాధితో ఉన్నారా, రోగముతో ఉన్నారా, కష్టముతో ఉన్నారా, అయా కృంగిపోయి ఉన్నారా, తెలిసి తెలియజేసిన పాపాన్ని బట్టి నీ ఆత్మకు విరోధంగా కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నారా, ఆ నలిగిపోయి బిడ్డ విడిపింపట సహాయం చేయనా. అయా నువ్వు ఒక మనిషి పాపాన్ని లక్ష్య పెడితే ఎవరూ నిలిచి ఉంటారు కదా, క్షమించేవాడా నీ కృప తెచ్చు కనికరించండి యేసయ్యా. అదేందుకు తండ్రి, ఆ యొక్క వ్యాధులతో ఉన్నవారు బాధలతో ఉన్నవారు కూడా ముట్టి స్వస్థపరచండి. నీ కృపను బట్టి ప్రభా మా దేశాన్ని కూడా కరుణించండి. ప్రజెంట్గా ప్రభుత్వ పరిశుద్ధాత్మదేవా నీ పరిశుద్ధమైన నామలో ఒకసారి మీరు కరుణించి నీ నామను బట్టి మీరు కరుణించకుండా చూస్తూ మమ్మల్ని స్థిరపరచు కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.